ఓం సర్వస్మై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 9వ అధ్యాయం. యోగ సాధన రహస్యం. చుట్టూ అనేక మంది భక్తులు పర్యవేష్టించుండగా మహాగురువులు కూర్చుని ఉపదేశం చేస్తున్నారు. ఒక భక్తుడు జిజ్ఞాస కనబరుస్తూ ఇలా అడిగాడు: తల్లిదండ్రులను, దగ్గరున్న గురుజనులను కాక నమస్కరించవలసింది ఇంకా ఎవరికెవరికండి? ఎవరికి నమస్కరించడం ఉచితం? నమస్కారం అందుకోవడానికి ఎవరెవరు అర్హులు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు: తల్లిదండ్రులు శ్రేష్టమైన గురువులు, వారు తప్పనిసరిగా ప్రణామం అందుకోవలసిన వారు. వీరు కాక తక్కిన వారిని గురించి మనువు ఇలా చెప్పాడు: చక్రుణో దశమీస్తస్య రోగిణో భారిణా స్త్రియాః స్నాతకస్య చ రాజ్ఞశ్చ పంధాదేయో వరస్య చ. మనురహస్యం 2వ అధ్యాయం. బండి ఎక్కి వెళ్తున్న వారికి, అంటే కూటస్థంలో స్థితులయ్యి సాగుతున్న వారికి, కంఠం నుంచి 10 అంగుళాల పైన ప్రాణవాయును నిలిపిన వారికి, తమ కళ్ళలోకి ప్రబల దృష్టి వచ్చి ఉన్నవారికి, ప్రాణకర్మ వల్ల లేదా ప్రాణాయామం చేస్తుండగా శిరస్సు బరువెక్కిన వారికి, మూలాధార నుంచి మస్తకం 3 మాడు వరకు ప్రాణవాయువు నిలిచి ఉండటం వల్ల మస్తకంలో ముసుగు తొలగిపోతున్నట్లు అనిపిస్తున్న వారికి, కూటస్థంలో ఉన్నవారికి, ఎప్పుడూ అందులోనే మునిగి ఉండేవారికి, నాలిక తాలుపు కంఠభీమలంలోకి చేరిన వారికి, ఓంకార క్రియారూపమైన ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తున్న వారికి, అటువంటి వారందరికీ నమస్కరించాలి. వీరిలో ఎవరైనా ఎదురుపడ్డప్పుడు వారికి దారి వదలటం ఉచితమైన పని. అలాంటి వ్యక్తులకు ఎదురుగా కూర్చోకూడదు. ఈ విషయంలో మనువు ఇలా చెప్పాడు: తేషాస్తు సమవేతానాం మాన్యో స్నాతక పార్థినౌ రాజస్నాతక యవో రైశ్చవా స్నాతకో నుపమాన భాక్. మనురహస్యం 2వ అధ్యాయంలో అంట. ఈ ముగ్గురు ఒక చాట కూడినప్పుడు వారిలో నాలిక తాలువులోకి చేరిన వారు, కూటస్థంలో మునిగి ఉన్నవారు, వీరిద్దరూ శ్రేష్ఠ వ్యక్తులు. మళ్లీ వీరిలో ఎప్పుడూ కూటస్థంలో మునిగి ఉన్నవారు శ్రేష్ఠులు. ఇందుకే వీరందరితోనూ వైర విరోధాలు పెట్టుకోకూడదు. వయస్సులో చిన్నవారైనప్పటికీ కూడా ఈ విధమైన వ్యక్తులకు యథోచితమైన గౌరవం ఇవ్వాలి. ఒక భక్తుడు ఇలా అడిగాడు: మన దేశంలో మహానుభావులకు లోటు లేదు. చాలా మంది మహాత్ములై కూర్చున్నారు. అలాంటి పరిస్థితిలో మహాత్ముల్ని గుర్తుపట్టడానికి సహజమైన ఉపాయం ఏమిటి? అంతేకాకుండా ఎలాంటి వ్యక్తి దగ్గర ధర్మ సంబంధమైన ఉపదేశం పొందగలం? లేదా ధర్మ సంబంధమైన ఉపదేశం ఇవ్వటానికి తగిన వ్యక్తి ఎవరు? అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు: ఇంతకుముందు మనం ముచ్చడించుకున్న వ్యక్తులందరినీ ధర్మోపదేశకులనే తెలుసుకోవాలి. నాలిక తాలువులోకి చేరిన వ్యక్తినే సహజ ఉపాయం ద్వారా మహాత్ముని గుర్తుపట్టాలి. బ్రాహ్మస్య జన్మనా కర్త స్వధర్మస్య చ శాశ్వత బాలోపి విప్రో వృద్ధస్య పితా భవతి ధర్మతః. మనురహస్యం 2వ అధ్యాయంలో అంట. ఆత్మధర్మమే స్వధర్మం. ఆ స్వధర్మ సంబంధంగా ఉపదేశం చేసేవాడు క్రియాసాధన నిమిత్తం, అంటే స్వధర్మం కోసం శాసించేవాడు పిల్లవాడే అయినప్పటికీ అతన్నే తండ్రిలాంటి వాడిని తెలుసుకోవాలి. ఇందువల్లే క్రియాయోగోపదేశం ఇచ్చేవారిని, శిక్షణ ఇచ్చేవారిని తండ్రితో సమానుడని తెలుసుకోవాలి. మరో భక్తుడు ఇలా జిజ్ఞాస కనబరిచాడు: మేమందరం చాలాసార్లు అజ్ఞానం వల్ల పాపపు పనులు చేసిన వాళ్ళం. దారిలో నడుస్తూ నడుస్తూ తెలియకుండా పడిపోయి అణిగిపోయి అనేక ప్రాణులు చనిపోతూ ఉంటాయి. అలాగే కావాలని కాకపోయినా అనుకోకుండా జరిగే పాపాల నుంచి ఉద్ధరించే ఉపాయం ఏమిటండి? ఈ విషయంలో మనువు శాస్త్రంలో స్పష్టం చేశాడని యోగిరాజులు ఇలా చెప్పారు. మనురహస్యంలోది: అహ్నారాత్య ఏషాం జంతూన్ ఏనస్య జ్ఞానతో యతిః తేషాం స్నాత్వా విశుద్ధ్యర్థం ప్రాణాయామాన్ షడాచరత్. మనురహస్యం. తెలియక జీవ హత్యారూపమైన పాపం చేసిన యతి లేదా సాధువు 6 సార్లు విధిపూర్వకమైన ప్రాణాయామం చేయడం వల్లనే ఆ పాపం తొలగించుకుని పరిశుద్ధుడవుతాడు. ఎందువలనంటే షట్చక్రాల ద్వారా అంతర్ముఖమైన ప్రాణాయామమే పరమ తపం. ప్రాణాయామ బ్రాహ్మణస్య త్రయోపి విధివత్కృతాః వ్యాహృతి ప్రణవైర్యుక్త విజ్ఞేయం పరమంతమః. వ్యాహృతితో పాటు ప్రణవయుక్తుడై బ్రాహ్మణుడు విధిపూర్వకంగా 3 సార్లు ప్రాణాయామం చేయాలి. ఇదే పరమతపం.
దహ్యంతే ధ్యాయమానానాం ధాతూనాం హి యథా మాలాః తదేంద్రియాణం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. మనురహస్యంలో ఇవన్నీ మనురహస్యం చదవాలి ఎప్పటికైనా. నిప్పుతో ధాతువును శుద్ధి చేసినట్లే ప్రాణాయామం ద్వారా ఇంద్రియాల్ని శుద్ధి చేస్తారు. వర్తమాన చంచల మనస్సే పాపకర్మలో మునిగి ఉంటుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణం స్థిరమైపోవటం వల్ల వర్తమాన మనస్సు కూడా స్థిరమవుతుంది. మనస్సు స్థిరమైన మీదట ఇంద్రియాలన్నిటికీ కూడా స్థిరత ఏర్పడుతుంది. అవి పని లేకుండా ఉన్నందువల్ల అన్నీ శుద్ధి అయిపోతాయి. ఇందుకే యోగిరాజులు ఇలా అంటుండేవారు, జిహ్వా ఉట్నేసే ఇంద్రియ దమన్ హోతా హై. నాలిక లేకపోవటం వల్ల ఇంద్రియాలు అరిగిపోతాయి. నాలిక లేవడం వల్ల ఇంద్రియాలు అణిగిపోతాయి. దీన్నే కేచరి ముద్ర లేదా జిహ్వ గ్రంథి భేదనం లేదా గోమాంస భక్షణం అని అంటుంటారు. ఇది యోగ సాధనకు ముఖ్యమైన అంగం. శాస్త్రాల్లో ఎన్నడూ కూడా ఆవుదోడును యజ్ఞాహుతి తరువాత తినమని రాయలేదు. కానీ పైకి మాత్రం అలాగే కనిపిస్తుంది. దాని రహస్యం వేరే ఉంది. యజ్ఞం యథార్థ స్వరూపం ప్రాణయజ్ఞం అంటే ప్రాణాయామం ద్వారా చంచల ప్రాణాన్ని స్థిర ప్రాణంలో ఆహుతి చేయడం లేదా దాంట్లో లయించేయడం. ఈ ప్రాణయజ్ఞమే ప్రకృత లేదా వాస్తవిక యజ్ఞం. ఈ యజ్ఞం చేయడంలో గోమాంస భక్షణం చేయవలసి వస్తుంది. తంత్ర శాస్త్ర భాషలో గోవు అంటే నాలిక. ఈ సందర్భంలో హఠ ప్రతీపక శ్లోకం ఒకటి చూడండి. గోమాంసం భోజయే నిత్యం పిబేద్దమరవారిణిం తమహం కులీనం మన్యే ఇతరే కులఘాతకాః గోశబ్దే నోదితా జిహ్వా తత ప్రవేశో హి తాలుని గోమాంస భక్షణ తత్తు మహాపాతకనాశనం. హఠ ప్రదీపిక 3:47-48 అంట. అంటే ప్రతిరోజు గోమాంస భక్షణ చేసేవాళ్ళు చంద్రుడి నుంచి స్రవించే అమృతాన్ని లేదా అమరవారుణిని తాగేవాళ్లు మాత్రమే కులీనులు. తక్కిన వాళ్ళు కులఘాతకులు. గోశబ్దానికి నాలికని అర్థం. అది తాలువులోకి కంఠబిలంలోకి ప్రవేశించడమే గోమాంస భక్షణం. ఈ గోమాంస భక్షణం వల్ల మహాపాతకుడికి కూడా పాప విముక్తి కలుగుతుంది. దీన్నే ఉద్దేశించి వైష్ణవ శాస్త్రంలో గోమాంస భక్షణను గురించి చర్చించారు. గోభోజనే మహాపుణ్య జాయాధాకితే గృహశూన్య గురు మేరే స్వర్గవాస్ హరి భజ్లే సర్వనాశ్. అంటే ఈ ప్రకారంగా గోభోజనం చేయటం మహాపుణ్యం. పత్ని సహితంగా అన్ని విషయాల పట్ల ఆసక్తి దూరమైపోతుంది. చంచల ప్రాణమే గురువు. దాన్ని హత్య చేసినప్పుడు అంటే దాన్ని స్థిర ప్రాణంలో లయించేసినప్పుడు స్వర్గవాస ప్రాప్తి లేదా ఆనందలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా హరిని అంటే భగవంతుణ్ణి ఉపాసించే వారికి సర్వనాశనం కలుగుతుంది. అంటే ఏ ఇంద్రియాల ద్వారా జీవుడు విషయవాంఛలు తీర్చుకుంటాడో అవి పనిలేని అవుతాయి. హరి అంటే స్థిర ప్రాణమే. అప్పుడు సాధకుడు ఇంద్రియాన్ముఖమైన వృత్తులన్నిటినీ హరించేస్తాడు, వాటిని నాశనం చేస్తాడు. ప్రాచీన కాలంలో ఋషులందరూ ఈ విధమైన ప్రతీకాత్మక గోమాంస భక్షణం చేస్తుండేవారు. శాస్త్ర ప్రణేతులందరూ జీవుల్లో ఈశ్వరుణ్ణి దర్శిస్తుండేవారు. జీవహత్యను వారు మహాపాపంగా భావిస్తుండేవారు. జీవహత్య చేయవద్దని ఉపదేశిస్తూ ఉండేవారు. ఋషిగణం జీవులన్నిటిలోనూ ఈశ్వరుడి ప్రత్యక్ష దర్శనం చేసుకుంటూ ఏ జీవిని చంపమని చెప్పలేకపోయేవారు. ఎందుకంటే వారు అహింస పక్షపాతమున్నవారు. అహింసే వారి జీవనానికి మౌలిక నేపథ్యం. శాస్త్రకర్తలు ప్రతీకాత్మక భాషలో సంకేతాల ద్వారా బింబాల ద్వారానే అన్నీ వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో అవి అన్నీ బాహ్యమైన వ్యావహారికమైన అర్థాలతో ముడిపడిపోయాయి. యోగిరాజులు యోగ సాధనలో శిక్షణ ఇచ్చేటప్పుడు భక్తులందరికీ చెబుతుండేవారు. క్రియాయోగం అత్యంత సూక్ష్మమైనదని, అందువల్ల అందరికీ అవసరమైనదని, ఉచితమైనదని, మాటిమాటికి గురి సాన్నిధ్యంలో కూర్చుని క్రియాయోగాన్ని వారి చేత చేయించుకుని చూస్తుండాలని, పరీక్ష చేయించుకుంటూ ఉండాలని, దానికి సంబంధించి గురువు చేసే ఉపదేశాన్ని మాటిమాటికి గ్రహిస్తూ ఉండాలని చెబుతుండేవారు. లేకపోతే సూక్ష్మమైన క్రియాయోగాన్ని మొట్టమొదటి అర్థం చేసుకోవడం అందరికీ అసౌకర్యంగానే ఉంటుంది. పైగా మరుపు కూడా రావచ్చు. మొదటిసారి అంతా తెలుసుకున్నానని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే అది భ్రమ మాత్రమే. గురువు దగ్గర కూర్చుని తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోవటం భక్తులందరికీ కర్తవ్యం. తమను తాము ఎంత మట్టుకు అర్పించుకుంటే గురువు దగ్గర నుంచి అంత మట్టుకే
యోగ ప్రణాళిక సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మ విషయాల జ్ఞానం ప్రాప్తమవుతూ ఉంటుంది. సమర్పణ లేనిదే గురువు దగ్గర నుంచి ఏదీ ప్రాప్తించదు. గురువు దగ్గర గాని దేవుడి దగ్గరికి గాని ఎన్నడూ ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. గురువు దగ్గరికి ఎప్పుడూ వినయభావంతోనే వెళ్ళాలి. వారికి ఎదురుగా ఎన్నడూ కూర్చోకూడదు. గురువు కోపగించినా కూడా తాను నిగ్రహంతో ఉండాలి. పాండిత్య ప్రదర్శనం గాని శాస్త్రజ్ఞత గాని చూపించకూడదు. శాస్త్ర విషయంలో గురువుతో తర్కించకూడదు. ఆత్మజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన దానికి తలవంచి స్వీకరించాలి. వారు ఇంకా ఇలా చెబుతుండేవారు. నియమిత పద్ధతి ప్రకారం క్రియ చేసేవారికి మామూలుగా రోగం రాదు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే ఈ నాలుగింటికి మూలం ఆరోగ్యం. కానీ రోగం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ముక్తిని, జీవనాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుచేత క్రియావంతులు గురువు ఉపదేశాన్ని అనుసరించి యథోచితంగా క్రియ చేసినట్లయితే వాళ్ళు రోగరహితులై ఉంటారు. అంతేకాకుండా పరిణామ స్వరూపమైన ముక్తిపదం పొందుతారు. ఇందువల్ల శరీర రక్షణ కోసం ఎప్పుడూ గురువు ఆజ్ఞను పాలించండి. వాయువే భగవంతుడు. క్రియ చేసిన మీదట ఆ భగవంతుడి రక్ష లభిస్తుంది. ఈ విధంగా శరీరాన్నే ఆత్మను రక్షించుకోవడం కర్తవ్యం. క్రియావంతుడికి ఒకవేళ ఏదైనా ఆపత్తి విపత్తి కలిగినట్లయితే క్రియ చేస్తే వాటి నుంచి రక్షణ కలుగుతుంది. నాలిక ఎప్పుడూ పైన ఉంచడం ఉచితం. అంతేకాకుండా నాలిక ఎత్తే క్రియలన్నీ చెయ్యండి. నాలిక ఎత్తే అంటే పైకి లేపే సంభోగం చెయ్యండి. ఆడవాళ్లు ఋతుకాలంలో బయట ఉన్నప్పుడు క్రియ చేయకూడదు. అన్నం తిన్నాక ఎడమ చేతి వైపు ఒత్తిగిలి పడుకోవాలి. ఈ వాయుక్రియను ఉత్తమ రీతిగా చేసిన మీదట గుండె జబ్బు ఎన్నడూ రాదు. సద్గురు అనే పారిభాషిక పదాన్ని వ్యాఖ్యానిస్తూ యోగిరాజులు ఇలా చెబుతుండేవారు. గు శబ్దానికి చీకటని అర్థం. రు శబ్దానికి కాంతి ద్యోతకమని, అంటే వెలుగును చూపించేదని అర్థం. ఈ విధంగా అజ్ఞాన రూపమైన అంధకారాన్ని చీల్చి వెలుగును వెల్లడి చేసేవాడే గురువు. శ్వాసవాయువే ఈ చీకటిని నశింపచేస్తుంది. ఇందువల్ల చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువెళ్లే శ్వాసవాయువే నిజమైన సద్గురువు. అంధకారాన్ని నిరోధిస్తుందనే కారణం వల్లనే దాన్ని సద్గురువని చెప్పడం జరిగింది. కూటస్థమే శ్రీగురువు. శాక్తం, శైవం, గాణపత్యం, వైష్ణవం, సౌరం మొదలైన సంప్రదాయాలకు సంబంధించిన వాళ్లంతా కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ప్రసాదించే, సర్వసిద్ధులను ప్రసాదించే ఆత్మక్రియల్లో నిమగ్నులై ఉండాలి. దీనికి సంబంధించి శాస్త్రంలో కూడా ఇలా చెప్పారు. జపేచ్ఛాక్తశ్చ శైవశ్చ గాణపత్యశ్చ వైష్ణవః సౌరశ్చ సిద్ధిదం దేవి ధర్మార్థ కామ మోక్షప్రదం. గురుగీత. యోగిరాజులు పెళ్ళైన వారికి వారి భార్యలతో పాటు దీక్ష ఇస్తుండేవారు. ఎందుకంటే వారి దృష్టిలో భార్యతో పాటు యోగ సాధన ప్రాప్తించినప్పుడు సాధనలో అడ్డంకులు తక్కువగా వస్తాయి. వారు ఇది కూడా చెప్పేవారు. ప్రియాయుగం అన్ని రకాల సంస్కారాలకు పైదని. యోగిరాజులు నివాస స్థానానికి ఎదురుగా ఉండే ఇంట్లో హారన్ చంద్రరాయ్ అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పొద్దుగీకిన తర్వాత తమ ఇంటి మిద్దె మించి వీధి వైపు మూత్రం విడుస్తుండేవాడు. దీనివల్ల యోగిరాజుల ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుండేది. ఒకనాడు యోగిరాజులు ఈ పని చేయవద్దని ఆయనకు చెప్పారు. కానీ శనిగాడు నెత్తికెక్కి కూర్చున్నప్పుడు మహాపురుషుల మాటలు చెవినెందుకు పెడతారు? నా ఇంట్లో నేనేం చేసుకున్నా నీకు సంబంధం లేదు. మీరు దాన్ని చూడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు హారాన్ బాబు. అంతేకాకుండా కొన్ని బూతు మాటలు కూడా ప్రయోగించాడు. ఈ మాటలు వినేసరికి యోగిరాజులకు ఎంతో దుఃఖం కలిగింది. ఆయన మాటలో జవాబు చెప్పకుండా యోగిరాజులు ఆ మన్నాడు ఆ వైపు ఒక గోడ లేపేశారు. కొన్నాళ్ళకు హారన్ బాబు అకస్మాత్తుగా చనిపోయాడు. ఉత్తరోత్తర హారన్ బాబు వంశంలో మరెవరూ బతకలేదని తెలియవచ్చింది. మనువు ఇలా అన్నాడు. సుఖం హ్యవమతః శేతే సుఖం నా ప్రతిబుధ్యతే సుఖం చరతి లోకేస్మి నవమంతా వినశ్యతి. మనురహస్యం. అంటే ఒక వ్యక్తి నిస్పృహ భావంతో పరమాత్మచినంతో నిండిపోయి నిశ్చింతుడై సుఖమనే నిద్రలో ఉన్నప్పుడు, అంటే స్థిరత్వాన్ని తెలుసుకుని భూమి మీద సుఖంగా సంచరిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తిని అవమానించేవాడు వినాశం చెందుతాడు. మానవమానాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఈశ్వర కృప మీదనే నిర్భరుడయి ఉండి జీవనం చేస్తూ ఉంటాడు. అతని మంచి చెడ్డలన్నిటినీ ఈశ్వరుడే చూస్తుంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎవరైనా అవమానం చేసినట్లయితే లేదా అతనికి ఏ విధమైన హాని అయినా చేసినట్లయితే ఈశ్వరుడి శిక్ష విధిస్తాడు. భగవంతుడే దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. ఇందువల్ల యోగిరాజులు భగవంతుని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండేవాడి పనిని ఆయనే చేస్తాడు అని భక్తులకు చెబుతుండేవాడు. సమాధి అవస్థలో దేశకాలాలు కాని నామరూపాలు కాని ఏమి ఉండవు. ఆ సమయంలో అన్నీ
ఏకాకారమైపోతాయి. నామరూపాల సీమలో ఉన్నదల్లా నిత్యం లేదా సనాతన వస్తువు కాజాలదు. ఈ సందర్భంలో ఏం చెప్పేవారంటే, ఆత్మతత్వాన్వేషలో మునిగిపోండి, సమాధి ద్వారా స్థిరావస్థను పొందండి. ఆ తరువాత చూసినట్లయితే నామరూపాత్మకమైన జగత్తు ఎక్కడా ఉండదు. ఆ సమయములో క్షుద్రమైన అహంబోధ, నేను అనే ఎరుక లయమైపోయిన మీదట అఖండ స్థిర సత్తను మీ స్వరూపం మాదిరిగానే ప్రత్యక్షంగా చూస్తారు. ఏ జ్ఞానంలో ద్వైతముందో లేదా ఏది రెంటిని చూస్తుందో అది తుచ్చమైన తక్కువ రకం జ్ఞానం. అది ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం. నేను భక్తుణ్ణి, నువ్వు భగవంతుడివి అన్నది కూడా తుచ్చ జ్ఞానమే. కానీ అన్నిటిలోనూ ఒకే ఒక ఆత్మసత్తను చూసే జ్ఞానమే యథార్థ జ్ఞానం. అన్నిటిలోనూ ఉండే ఆత్మసత్తను వర్తమాన చెంచల మనసు ద్వారా కానీ బుద్ధి ద్వారా కానీ గుర్తుపట్టనూ లేము, తెలుసుకోనూ లేము. వేదాంతం ప్రతిపాదించిన జ్ఞానం లేదా అనుభూతి కలిగిన మీదట కేవలం వ్యక్తి స్థానంలో లేదా ఏదో ఒక మూర్తి విశేషంలో ఈశ్వరత్వాన్ని ఆరోపించజాలం. ఆ సమయంలో అయితే అన్ని జీవుల్లోనూ అన్ని భూతాల్లోనూ ఈశ్వర దర్శనం కలుగుతుంది. ఈ దర్శనమే ఋషుల చిన్మయ ప్రత్యక్ష దర్శనం. అందులో హిందూ, ముసల్మాన్, క్రైస్తవాది లేదా బ్రాహ్మణ, శూద్ర, ఉచ్చ, నీచాది భేదాలు ఏవీ ఉండవు. ఆ సమయంలో అంతటా మహాప్రాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్న తర్వాత సర్వం బ్రహ్మమయం జగత్ అన్న ఎరుక మొలకెత్తుతుంది. యోగిరాజులు తాము ఉన్నత బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైనప్పటికీ అన్ని విధాల భేదాభేద భావాల నుంచి విముక్తులై ఉండేవారు. వారి దగ్గర హిందూ, ముసల్మాన్, క్రైస్తవాదుల ఏ విధమైన వర్గ, వర్ణ, ధనిక, నిర్ధనిక భేదము ఉండేది కాదు. వారి ఇంట్లో అందరూ ఆశ్రమం పొందుతుండేవారు. అన్ని సంప్రదాయాల వారు వారి దగ్గర దీక్ష తీసుకుని వారి దగ్గర శిష్యత్వం స్వీకరిస్తుండేవారు. వారు అన్ని రకాల సంస్కారాలను, సంకీర్ణ మనోవృత్తులను, ఆచారాలను అధిగమించి అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత పొందారు. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని ధర్మాల, మతాల మూల సత్యాన్ని ఒకే చోట దర్శించారు. వారి దృష్టిలో అందరూ అమృతపుత్రులు. ఒకరు చిన్న కాదు, ఒకరు పెద్ద కాదు. ఈ దృష్టిని బట్టి తెలియవచ్చేది ఏమిటంటే, వారు భేదాభేద భావరహితులై అన్ని ధర్మాల్లోనూ సమన్వయం స్థాపించడంలో సఫలత చెందిన మహామానవులేనని చైతన్య మహాప్రభు, కబీర్, నానక్, దయానంద వంటి వారిని ఈ విషయంలో యోగిరాజుల ప్రాయోజిక జ్ఞానం అపూర్వంగా ఉండేది. సాధన ద్వారా ఆ స్థితిని పొందే సందర్భంలో వారు తమ 5వ నెంబరు డైరీలో ఇలా రాసుకున్నారు. అంటే, ప్రాణాయామం ద్వారా కూటస్థ జ్యోతికి లోపల నీలివన్నె లోపల ఒక తెల్లటి చుక్క చూశాను. దాంట్లో ఒక మనిషిని చూశాను. అతనే పురుషోత్తముడు. అతనే అన్ని రకాలుగా హిందూ, ఆంగ్లేయాది రూపాల్లో ఉన్నవాడు. మరో చోట ఇలా రాశారు. అంటే, ఊపిరి తీసుకోవడానికి బయటికి వదలటానికి మధ్యలో ఒకసారి నిలకడ వస్తుంది. అంటే ఊపిరి తీసుకోవడానికి చివర, బయటికి వదలటానికి మొదటి క్షణాల్లోనూ, ఊపిరి విడవటానికి చివర, తీసుకోవడానికి మొదట 2 సమయాల్లోనూ ఒక్కొక్కసారి స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరావస్థే అల్లా, దేవుడు. కానీ ఆ స్థిరత్వం మీద ఎవరికీ లక్ష్యం గాని ధ్యానం గాని లేదు. అల్లా అంటే ఖుదా లేదా ఆది అయినవాడు. ఖుద్ అంటే స్వయం లేదా మూలం అనర్థం. ఉత్తమ ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తుండగా ప్రాణానికి కలిగే స్థిరావస్థే మూలం లేదా ఆది లేదా స్వయం, స్వధ అన్నది దాని పారిభాషిక సంజ్ఞ. ఇది అన్ని జీవుల్లోనూ ఉన్నది. ఆ స్వయం లేదా స్వయం స్వరూప స్థిర ప్రాణం తాలూకు చంచలత్వమే జీవభావం. స్థిర ప్రాణం నుంచే అన్నీ ఉత్పన్నమయ్యాయి. అదే ఆది పురుష బ్రహ్మ. అదే ఖుద. పూరకానికి అంతంలోనూ, రేచకానికి ఆరంభంలోనూ, రేచకానికి అంతంలోనూ, పూరకానికి ఆదిలోనూ లభించే స్థిరావస్థ కేవలం యోగులకే తెలుస్తుంది. దాని ప్రాణకర్మ ద్వారా లేదా ప్రాణాయామం ద్వారా పొడిగించండి. దాంట్లోనే స్థితి పొందండి. అదే మూలం, అదే ఖుద, అదే క్రియకు పరావస్థ. అంటే ప్రాణకర్మ చేస్తుంటే స్థిరావస్థ దానంతట అది ఏర్పడుతుంది. అదే మూలం, అదే ఖుద. స్థిరావస్థ రూపమైన ఆ మహాకాశమే సర్వవ్యాపి అయినందువల్ల అన్నిటికంటే పెద్దది, సర్వబృహత్తు. అందువల్ల అదే అల్లా. ఇంకా ఇలా కూడా రాశారు. శ్వాస విహీనమైన అవస్థ. శ్వాస ప్రశ్వాసలకు కావాలని ఆపకుండా ఉన్న మీదట అంతర్ముఖి ప్రాణకర్మ చేస్తుంటే
కేవల కుంభక స్థితి దానంతట అది కలుగుతుంది. అప్పుడు దాన్నే శ్వాసరహిత భేదం స్థితి అంటారు. ఆ సమయంలో శ్వాస ప్రశ్వాసల బహిర్ముఖ గతి పూర్తిగా ఆగిపోతుంది. ఈ ప్రాణకర్మ సాపేక్షం. ఆ శ్వాసరహిత స్థితే అసలైన శ్వాస దమ్. దీన్ని గురువచనం ద్వారా తెలుసుకోవాలి. ఈ అంతర్ముఖి ప్రాణాయామంలో బయట వాయువుని తీసుకోవడం గాని విడవటం గాని ఉండదు. ఈ ప్రాణాయామ ఆరంభంలోనే ఎడా పెంగులను విడిచి దేహంలో ఉన్న ప్రాణ అపానాలను తీసుకుని కర్మ చేయాలి. బయటి గాలి బయటే, లోపల గాలి లోపలే పనిలో మునిగి ఉంటాయి. కూటస్థం లోపల ఉండే కుధాయే లేదా స్వయం స్వరూప పురుషోత్తముడే మురులందరికీ శరీరాల్లో ఒకే భావంతో వర్ధిల్లుతూ ఉంటాడు. హిందువు, ఆంగ్లేయుడు, ముసల్మాన్ మొదలైన రూపాల్లో వేరుగా ఉండడు. మూలంలో అంతా ఒక్కటే. మూలమే అద్వైత భావం. ప్రార్థక్యం వేరువేరుగా ఉండటం కేవలం ద్వైత భావం. అద్వైతంలో ప్రతిష్ఠితుడైన మీదట, అంటే స్థిరత్వంలో నెలకొని ఉన్న మీదట మరే ప్రారబ్ధక్యము లేదా భిన్నత ఉండదు. ఈ ప్రకారంగా అన్ని సంప్రదాయాలకు చెందిన హిందువులు అమీర్ ఖా, రహీముల్లా ఖా, అబ్దుల్ గఫూర్ ఖా మొదలైన అనేక మంది ముసల్మానులకు కూర్గ్ రాజ్యం కమీష సరం అయిన ఒక ఇంగ్లీషు దొర, హజారీ బాగ్ సూపరింటెండెంట్ అయిన స్పెన్సర్ తో సహా అనేక మంది ఇంగ్లీషు భక్తులు వారి దగ్గర శిష్యత్వం స్వీకరించారు. వారి డైరీలో ఈ విషయం రాసి ఉంది. విశ్వవరేణ్య పతిత పావనులైన ఇతర మహాగురువుల మాదిరిగానే యోగిరాజులు కూడా పతితులు, సమాజం చేత నిందితులు అయిన వ్యక్తుల పట్ల ఉదార భావంతో కృపాకరులయి ఉండేవారు. యోగిరాజుల శిష్యుడైన అవినాష్ బాబు బెంగాల్ నాగపూర్ రైల్వే, ఇప్పటి ఆగ్నేయ రైల్వేలో నౌకరీ చేస్తుండేవాడు. గురుదేవుల దర్శనం చేసుకోవాలన్న కోరికతో అతను ఒక వారం సెలవు ఇప్పించమని తన పై అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ కాలంలో అతని పై అధికారి స్వామి యోగానందుల తండ్రి గారైన శ్రీ భగవతీ చరణ ఘోష్ గారు భగవతి బాబు గారు అవినాష్ బాబుని పిలిచి ఇలా అన్నారు. మతం పేరిట నువ్వు ఇలా పిచ్చిలో పడితే ఉద్యోగంలో పైకి రాలేవు. ఆఫీసు పనిలో మనసు నిలుపు. అవినాష్ బాబు ఉదాసీన మనసుతో ఇంటికి నడిచి వెళ్తున్నాడు. దారిలో అతను భగవతి బాబు గారు పల్లకిలో వెళ్తుండటం చూశాడు. దగ్గరికి వచ్చిన తర్వాత భగవతి బాబు గారు పల్లకిలోంచి దిగి అతని కూడా నడిచి రావటం ప్రారంభించారు. అతన్ని వాదారుస్తూ ప్రపంచంలో పైకి వచ్చే మార్గం ప్రశస్తమైందన్న దృష్టిలో అవినాష్ బాబుకి నచ్చచెప్పడం మొదలుపెట్టారు. అవినాష్ బాబు విచారంగా ఆయన మాటలు వింటున్నాడే గాని అతను మనసులో దయాళురైన గురుదేవులను తనకు దర్శనమివ్వని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇద్దరూ మైదాన మార్గంలో నడుస్తున్నారు. ఆ సమయంలో సాయంకాలం సూర్యకిరణాలు ఉద్భాసితాలయి ఉద్దీపన కావించే ఒక మహాజాలాన్ని సృష్టించాయి. అకస్మాత్తుగా ఒక గజం దూరంలో యోగిరాజులు అలౌకిక శరీరాన్ని ధరించి ఆవిర్భవించడం వాడు గమనించారు. భగవతి బాబు, మీ కింది ఉద్యోగి విషయంలో మీరు చాలా నిర్దయగా ఉన్నారు అన్నారు యోగిరాజులు. ఈ మాట అనేసి వారు అంతర్ధానం చెందారు. అవినాష్ బాబు చేతులు జోడించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అనుకోని ఈ సంఘటనకు భగవతి బాబు గారు ఎంతో విస్మృతులయ్యారు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఇలా అన్నారు. రేపటి నుంచి మీకు సెలవు మంజూరు. మీ గురుదేవుల దర్శనానికి తప్పకుండా వెళ్ళండి. మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తే బాగుంటుంది. నేను ఆ మహాయోగి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను మన్నాడు భగవతి బాబు గారు భార్యా సమేతులై అవినాష్ బాబుతో పాటు రైల్లో కాశీకి బయలుదేరారు. యోగిరాజుల నివాసానికి చేరేసరికి వారు పద్మాసనం వేసుకుని ఉన్నారు. వాళ్ళు వారికి ప్రణామం చేశారు. యోగిరాజులు అరవిచ్చిన కన్నులు రెంటినీ తెరుస్తూ మధుర మంద హాసంతో ఇలా అన్నారు. ఎవరినీ ధర్మపదం మీద నడవకుండా ఆపటం ఉచితం కాదు. ఆ తరువాత భగవతి బాబు గారు తమ భార్యతో పాటు యోగిరాజుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు. తాము కృతార్థులయ్యారు. ఈ భగవతి బాబు గారే తమ అద్వితీయ పుత్రుడైన ముకుందలాల్ గారు పుట్టిన కొన్నాళ్లకు పసివాణ్ణి తీసుకుని భార్యతో పాటు దగ్గరలో ఉన్న కాశీకి వచ్చారు. ఆ సమయంలో ధ్యానమగ్నులైన యోగిరాజులు భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారు. భగవతి బాబు గారు భార్య పసివాణ్ణి లోడ్లోకి తీసుకుని ప్రణామం చేస్తుండగా మహాయోగులు కళ్ళు తెరిచి
చేతులు చాపి పసివాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నారు. నీ కొడుకు యోగి అవుతాడమ్మా. పైగా అనేక మందికి ఈశ్వరానుసంధానానికి దారి చూపిస్తాడు. సర్వదర్శులైన ఈ మహాగురువుల ఆశీర్వాదం వల్ల ఆ ముకుందలాలే తర్వాత పరమహంస యోగానంద అన్న పేరుతో ప్రసిద్ధి పొందారు. ఓహో అవును, మనకు దాంట్లో యోగి ఆత్మకథలో వచ్చింది కదా. అంతేకాకుండా తూర్పు పడమటి దేశాల ప్రజలందరికీ క్రియాయోగం ద్వారా ఈశ్వరానుసంధానానికి దారి చూపించారు. స్వామి ప్రణవానంద గృహస్థ జీవితంలో ఈయన పేరు నీలమాధవ ముఖోపాధ్యాయ అనే పేరు ప్రియ శిష్యులుండేవారు. గృహస్థ జీవితంలో ఈయన రైల్వే ఆఫీసులో నౌకరీ చేస్తుండేవారు. ఈయన సాధన ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక అవస్థ ఎంత రసమయంగా ఉంటుందో ఆస్వాదించి ఉన్నవారు. ఈయన ఎప్పుడూ బ్రహ్మానంద రసంలో మునిగి ఉండి ఆఫీసు పనులు బాగా చేయలేకపోతుండేవారు. ఉద్యోగంలోంచి ఎలాగో ఒకలాగా తప్పుకున్నట్లయితే సాధన ఇంకా అత్యధిక మనోయోగపూర్వకంగా చేయవచ్చునని అనుకున్నారు. అందువల్ల ఈయన ఉద్యోగం నుంచి విముక్తి కలిగించమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. పెన్షన్ తీసుకో అన్నారు గురుదేవులు. ఈ కొద్ది కాలం నౌకరీలో ఏ కారణంగా పెన్షన్ తీసుకోనండి అన్నారు ప్రణవానంద గారు. నువ్వేది కోరితే అది, కానీ ఏదో ఒక కారణం చూపించు. మరునాడు ప్రణవానంద గారు శరీరం అనారోగ్య కారణం చూపిస్తూ పెన్షన్ కోసం దరఖాస్తు పంపారు. అనుకోకుండా అది త్వరలోనే రైల్వే డాక్టర్ల ఆమోదం, ఉన్నతాధికారుల ఆమోదం పొంది దరఖాస్తు మంజూరైంది. ప్రణవానందులు ఉద్యోగం నుంచి విముక్తి పొంది కొత్త స్ఫూర్తితోనూ ఉత్సాహంతోనూ సాధనలో లీనులయ్యారు. ఈ ప్రణవానందులే యోగిరాజుల అనంతర సాధకులుగా బాగా విఖ్యాతులయ్యారు. యోగిరాజులెప్పుడూ బయటకాన కూర్చునే ఇంటి భాగం గదిలో గద్దె మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండేవారు. ఎదురుగా శిష్యులు భక్తులు కూర్చుంటుండేవారు. చాలా తక్కువే మాట్లాడుతుండేవారు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి మనస్సులో జిజ్ఞాస మొలకెత్తిన ఎవరో ఒక శిష్యుడి వైపుకి చూసి టూకీగా అతనికి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండేవారు. ప్రతిసారి వారిని ఏదో ఒక ప్రశ్న అడగడం అన్నది ఉండదు, కానీ వారే భక్తులు మనసులో ఉన్న మాటలు తెలుసుకుని జవాబులు ఇస్తుండేవారు. ఎవరైనా ఒక శిష్యుడు జటిలమైన ఒక ప్రశ్న పెట్టుకుని వారి దగ్గరికి వచ్చినట్లయితే వారు అతని మనసులోని మాటకు లేదా భావనకు అనుకూలము, సహజము, సరళము అయిన సమాధానం ద్వారా అన్ని రకాల సంశయాల్ని పోగొడుతుండేవారు. ఏ భక్తుడి మనసులోని అలలు వారికి తెలియనివి ఏమీ కావు. గ్రంథాల్లోని వివరించిన విద్య ద్వారా వారెన్నడూ శాస్త్ర వ్యాఖ్యానం చేసేవారు కాదు. సాధనలో ప్రాప్తించిన దాన్నే వారు భక్తులకు చెప్పేవారు. వేదాలు, వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన జటిల గూఢ శాస్త్రాల్లోని దార్శనిక వైజ్ఞానిక తాత్వికతను తమకు కలిగిన అనుభూతి ద్వారా అపూర్వ కౌశలంతో తెలియబరుస్తూ ఉండేవారు. పురాతన ప్రాచీన శాస్త్రాలన్నీ కూడా ప్రాచీన ఋషుల మునుల సాధన ద్వారా ఉపలబ్ధమైన జ్ఞాన భండాగారాలని వారు చెబుతుండేవారు. ఎవరి ఉపలబ్ధులు అనుభూతులు ఆ ప్రకారంగా ఉంటాయో వారే ఆ గ్రంథాల లేదా శాస్త్రాల యథార్థ వాక్య చేయటానికి సమర్థులవుతారు. సాయంకాలం పూట వారింటికి భక్తులు అభ్యాగతులు వచ్చినప్పుడు యోగిరాజులు సౌజన్యంతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయత చూపించేవారు. ఎవరో ఒక ధనికుడి పట్ల గాని, విశిష్ట గుణ సంపన్నుడైన వ్యక్తి పట్ల గాని విశేషమైన ఆప్యాయత చూపించడమో, దీనుడో దరిద్రుడో మూర్ఖుడో అయిన వ్యక్తి పట్ల అవహేళన కనపరచడమో ఎన్నడూ జరిగేది కాదు. అలా చక్కగా ఉన్నారన్నమాట. వారు అందరినీ సమాన దృష్టితో చూసేవారు. బ్రహ్మజ్ఞానులందరూ దేహాభిమానము అహంకారము లేనివారై అందరిలోనూ అద్వైతను లేదా అపురూప ఐక్యాన్ని దర్శిస్తూ ఉంటారు. సాధువుల సమదృష్టికి ఆధారం బ్రహ్మజ్ఞానం. యోగిరాజుల ప్రతి ఒక్క వాక్యంలోనూ జ్ఞానంలోనూ తీక్ష్ణ ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. ప్రఖరత అంటే ఏంటో మరి. ప్రఖరత అభివ్యక్తమవుతూ ఉండేది. వారి దేవత్వ గరిమ వల్ల ఎదుట ఉన్న వారందరి తలలు వంగుతుండేవి. యోగిరాజులు మౌనం వహించినప్పుడు లేదా జటిలమైన ధార్మిక విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారు భక్తుల మనస్సుల్లో అనిర్వచనమైన ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నట్లు కనిపించేది. భక్తులు ఎవరైనా చింతాగ్రస్తమైన మనస్సుతో వారి దగ్గరకు వచ్చినట్లయితే వాళ్లకు తెలియకుండానే వాళ్ళ మనసులోని భావాలు మారిపోతుండేవి. యోగిరాజుల దర్శనం చేసుకున్నంత మాత్రానే మనసులో శాంతి, ఆనందం ఆస్వాదిస్తున్న అనుభవం కలుగుతుండేది. వారు దుఃఖం వల్ల విచలితులు కావడం కానీ, సుఖం వల్ల ఆనందితులు కావడం కానీ ఎన్నడూ కనిపించలేదు. ఎవరైనా వారి దగ్గర తమ అతీతాన్ని గురించి
జన్మాంతరాన్ని గురించి, జరిగిపోయిన దాని గురించి ఏదైనా ప్రశ్న వేసినట్లయితే వారు అతీతాన్ని పూర్తిగా మరిచిపోయి ఆత్మసాధనలో తన్మయతతోనూ మనోయోగంతోనూ ఆధ్యాత్మిక ఉన్నతి పొందే ప్రయత్నం చేయండి. దానివల్లే లోక కళ్యాణం, వ్యక్తిగత శుభం చేకూరుతాయనేవారు. ఇందువల్లే వారు క్రియాయోగ సాధన చేయవలసిన అవసరం అందరికీ గుర్తు చేస్తుండేవారు. వారు ఎన్నడూ ఎవరినీ తమ సొంత పని ఏదీ చేసిపెట్టమని అడగలేదు. అంతరికత మానసికమైనది తప్ప వారు ఎవరి దగ్గర నుంచి ఏ విధమైన దానము లేదా సహాయము తీసుకునేవారు కారు. ఎందుకంటే మామూలుగా వారికి ఆర్థిక స్వతంత్రత ప్రాప్తమై ఉంది. వారు ప్రభుత్యోద్యోగం చేసిన వారు, పెన్షన్ వస్తుండేది. శిష్యులకు చదువు చెబుతుండేవారు కూడా. సాధారణంగా తమకు ఆర్థికమైన రాబడి వచ్చే వనరులు లేని లేదా ఆర్థిక స్వతంత్రత కాని, సంపన్నత గాని లేని ఇతర గురువులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ శిష్యుల ఐశ్వర్యం మీద ఆధారపడి ఉండటం కద్దు. కానీ యోగిరాజులు తమ గడించిన డబ్బుతోనే జీవనం గడుపుకుంటూ ఉండేవారు. ఇతరుల అన్నాన్ని ఆశ్రయించి ఎన్నడూ ఉన్నవారు కాదు. వారిలో ఇతరుల అనుకూలత కోసం ఆశించడం అన్నది ఎన్నడూ ఉండేది కాదు. వారి వల్ల నెలకొన్న ఆదర్శాల్లో ఇది అన్నిటికన్నా గొప్ప ఆదర్శంగా మన్ననలందుకున్నది. వారు తమ భక్తులందరినీ అలాగే జీవనం గడపమని ఉపదేశిస్తూ ఉండేవారు. ఏ యోగ సాధన ద్వారా లోపల ఈశ్వర భావనా బోధ జాగరితం కాదో ఆ యోగమే కాదు. వాస్తవము శ్రేష్టమైన యోగ సాధన వల్ల మనసులో ఈశ్వర భావం లేదా ప్రేమ తప్పకుండా నిండిపోతుంది. కోరిక, వాసన, హింస, ద్వేషం, లోభం, పరధన వ్యామోహంతో సహా ఇంద్రియాల వల్ల కలిగే అన్ని రకాల వికారాలు, మనోధర్మాలు వాటంతట వణిగిపోతాయి. ఇందువల్లే దాన్ని శ్రేష్టమైందని అంటారు. యోగ సాధన ద్వారా అంతరంగంలో ఈశ్వర భావన కలిగిన తర్వాత బయట పదార్థాలన్నిటిలోనూ ఈశ్వరుడి ఉనికి అనుభవంలోకి వస్తుంది. అంతర్దేవతా ప్రాప్తి పొందాలన్న పట్టుదల లేనివాడు అన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ లాభం లేదు. శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం మొదలైనవి కలగటానికి స్వతంత్ర ప్రయత్నం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ స్వతంత్ర ప్రయత్నం వల్ల ఇవి కలిగినప్పటికీ కూడా వీటి విలువ నిలకడగా ఉండదు. అలా కాకుండా ఉత్తమ పద్ధతిలో ప్రాణకర్మ లేదా ప్రాణాయామం చేస్తూ ఉండటం వల్ల వాటంతటవి ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా వాటికి నిలకడైన విలువ ఉంటుంది. నిలకడైన భక్తి శుద్ధ భక్తి, నిలకడైన జ్ఞానమే విజ్ఞానం. రెండో వైపు కామ, క్రోధ, హింస, లోభ, మోహాది అన్ని రకాల అసురీ వృత్తులు, రాక్షస ప్రవృత్తులు సాధనా పదంలో అడ్డంకులు కలిగిస్తాయి. అవి కూడా మనస్సు ద్వారా ప్రయత్నించడం వల్ల విడిచిపెట్టగలిగేవి కావు. ఏ కొద్దిపాటైనా విడిచిపెట్టినా అది శాశ్వతం కాదు. దాని బదులు చక్కగా ఏర్పరిచిన, చక్కని పద్ధతిలో పొందుపరిచిన ప్రాణకర్మ చేస్తుండటం వల్ల వాటంతటవి తొలగిపోతాయి. వాటి బదులు శ్రద్ధ, విశ్వాసం, భక్తి, జ్ఞానం వంటివి లభిస్తాయి. ఈ ప్రాణకర్మకు ఎంత గొప్ప మహిమ ఉందంటే, ఒకవైపు అశరీ వృత్తులు నశించి రెండో వైపు సాత్విక వృత్తులు పుడతాయి. అప్పుడిక ఏదైనా విడిచిపెట్టడానికి కానీ స్వీకరించడానికి గాని స్వతంత్రంగా మనసు ద్వారా చేయవలసిన ప్రయత్నాలు అవసరమే ఉండదు. వాటంతటవే వస్తాయి, పోతాయి. అశరీ వృత్తులు పోవటంతోనే సాత్విక వృత్తులు స్వయంగా వస్తాయి. మనసు ద్వారా లేదా ఇచ్ఛ ద్వారా ప్రయత్నించి విడవడం యథార్థంగా విడవటం అనిపించుకోదు. ఎందుకంటే వర్తమాన చెంచల మనసు ఉన్నంత వరకు యథార్థంగా విడవడం అన్నది సంభవం కాదు. అందువల్ల ప్రాణకర్మ లేదా ప్రాణాయామం ద్వారా ఇచ్ఛ మీద, మనసు మీద అదుపు ఏర్పరిచి ఇచ్ఛాతీత స్థితిలోకి రావలసి ఉంటుంది. ఆ ఇచ్ఛాతీత స్థితిలో ఇక ఏదీ మిగిలి ఉండదు. యథార్థమైన త్యాగ స్వరూపం అదే. అందువల్ల వారు అందరికీ ఇలా చెబుతుండేవారు. ఆకలి వేసిన వాడికి అన్నం వల్ల ఎంత ప్రయోజనముందో మోక్షాన్ని కోరేవాడికి క్రియ ప్రయోజనం కూడా అంత ఉంది. ఇతరులకు వచ్చిన రోగాలను కానీ పాపాలను కానీ నశింపు చేయడానికి వారు వాటిని తామే సేకరించిన సందర్భాలు అనేక మార్లు కనిపించాయి. ఈ కారణంగానే వారు అప్పుడప్పుడు జబ్బు పడుతూ ఉండేవారు. మహాయోగులు ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా ఇతర రోగాలను, పాపాలను స్వయంగా తమ ఒంటి మీదకు తెచ్చుకుని వాడుకు సంకట విముక్తి కావించడంలో సమర్థులవుతారు. ఈ విధంగా మహాయోగులు తమ శిష్యులను రక్షిస్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న తమ శిష్యుల సాధనలో మరింత వేగంగా అభివృద్ధి కలగటం మంచిదని వారికి తెలిసినప్పుడు వారు అలా చేస్తుంటారు. ఇందులో వారి కొద్ది కాలం పాటు తప్పకుండా క్లేశం కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా హాని ఏమీ కలగకపోగా ఉపకారం జరుగుతుంది. యోగ సాధనలోనూ ఆధ్యాత్మ చేతనలోనూ ఉన్నత స్థాయిలో నిలిచిన తమ శిష్యులకు యోగిరాజులు స్వయంగా అనేక మాటలు ఉత్తరాల ద్వారా తాము అధిక
ప్రాముఖ్యమిచ్చే వివరాలను ఉల్లేఖిస్తూ ఉండేవారు. వారు ఒకసారి ఇలా రాశారు: నేనిప్పుడు ఇంకా ఎంత చేయాలి? ప్రజల కోసమే నేను జబ్బుపడ్డాను. క్రియ చేయండి, భయమేమీ లేదు. పైగా ఒకరికిలా రాశారు: ఈ నా శరీరం మీదకి నేను ఆయన రోగాన్ని ఎంత తెచ్చుకున్నానో, ఎంత అనుభవించానో. చమురు లేకపోతే దీపం కొండెక్కిపోతుంది. ప్రకృతికి విరుద్ధంగా దేహంలో జీవనం కొంతకాలం వరకు ఉంటుంది. ఆత్మకు చావు రాదు. ఎందుకంటే ఆత్మే మహాకాల స్వరూపం. స్థితి పదం కాలం కంటే కూడా పైన ఉంది. మహాకాలం సముద్ర స్వరూపంలా గతిహీనమైంది. జీవుడు నది మాదిరిగా ఆ సముద్రంలో పడతాడు. కాలం విషయంలో హేతుబద్ధంగా ఉన్నట్లయితే చావు రాదు. మరోసారి మరో శిష్యుడికి ఇలా రాశారు: అకాల మృత్యువును తెలుసుకుని శోకించకు. జీవుడి విషయంలో కాలాకాలాలు కాలం అకాలం అన్నవి కలుగుతాయి. కానీ కాలానికి అకాలం లేదు. ఇందువల్ల సమస్త కాలాల్లోనూ కాలరూపమైన హంసకు శరణా ప్రసన్నుడై ఉండటం జీవుడి కర్తవ్యం. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే కాలరూపమైన హంసని చెప్పారు. ఇక్కడ శ్వాస ప్రశ్వాసలనే కాలరూపమైన హంసని చెప్పారు. దాని శరణు పొందటం వల్ల కాలానికి అతీతమైన స్థితి ప్రాప్తిస్తుంది. మహాయోగులు తమను అనుసరించే శిష్యులకు ఉపకారం చేయడం కోసం చాలా మాటలు ప్రయోజన వశంగా వాళ్ళు రోగాలు తమ శరీరం మీదకు తెచ్చుకుని వాళ్లకు రోగ విముక్తి కలిగిస్తుంటారు. దీన్ని వాళ్ళ అకారణ కృప అని అంటారు. యోగిరాజులు కూడా చాలా మాటలు భక్తులకు ఉపకారం చేయడానికని అలా చేయడం కనిపించింది. అందుకే వారు అంటుండేవారు: అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ ఉండే అనంత మహాకాలం అఖండమని. కేవలం శ్వాస ప్రశ్వాసలు తీసుకోవడం విడవటం వల్లనే అఖండ కాలం ఖండరూపంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది అఖండం. దాంట్లో ఎక్కడా ఖండమనేది ఏదీ లేదు. అది అవిచ్ఛేద్యం, తెగ్గొట్టరానిది. ఆ మహాకాలం ఘటంలో అంటే దేహం లోపల హంస శ్వాస ప్రశ్వాస రూపంలో ప్రతి ఒక్క జీవుడి దేహంలోనూ కనిపిస్తూ ఉంటుంది, విరాజిల్లుతూ ఉంటుంది. ఇందువలనే వారు ఈ శ్వాస ప్రశ్వాస రూపమైన హంసను ఆశ్రయించండి. అప్పుడిక శరణాపన్నులైన ఆ స్థితిలో కాల అకాలం లేదా మృత్యు అన్నది ఉండదు అనేవారు. యోగిరాజులు శిష్యుల్లో లేదా భక్తుల్లో కాశీకి దూరంగా ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు గురుదేవుల దర్శనం కోసం కాశీకి రావటానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు రాసినప్పుడు వాటిలో చాలా మందికి జవాబు ఇస్తూ ఇలా రాశారు: వారు మీ కూటస్థం లోపల నేను ఎప్పుడూ ఉంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఈ మాంసాస్థికుల దేహాన్ని చూడటానికి రావటం వల్ల ప్రయోజనమేముంది? ఈ ప్రకారంగా అనేక ఉత్తరాల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలా రాస్తుండేవారు: దర్శనం కోసం ఇంత ఆత్రం ఎందుకు? ఈ నా మాంసాస్థికుల దేహాన్ని చూడటం వల్ల లాభమేమిటి? కూటస్థం మీద గురి ఉంచండి. అదే నా రూపం. నేను మాంసాస్థికులు కాని నేను అనే మాటను కాను. నేను అందరికీ దాసుణ్ణి. మరొకరికి కూడా ఇలా రాశారు: గురువులే అన్ని నడిపిస్తున్నాడు. నేను కూటస్థ రూపంలో ఎప్పుడూ తోడు ఉన్నాను. ఇంకో శిష్యుడికి ఇలా రాశారు: మాయ ద్వారా మాంసాస్థికం దేహం కనిపిస్తుంది. అది ఎంత తొందరగా పోతే అంటే మాయా విషయం ఎంత తొందరగా పోతే అంటే సమాప్తమైపోతే అంత మంచిది. మంచి చెడ్డల గుర్తింపు ఉండదు. నాదంటూ ఉన్నదల్లా గురువుకు అర్పించాలి. అర్పణ జరిగిన తర్వాత మరింక దాంట్లో నాదన్నది ఉండదు. దేహాన్ని అర్పించేసిన తర్వాత నేను నా దేహాన్ని చూస్తూనే స్థూల దృష్టితో నాదే దర్శనం అవుతుంది. అందరూ ఈ రూపంలోనే నా దేహాన్ని తెలుసుకుంటారు. శ్రద్ధాభక్తులతో క్రియ చేయండి. భక్తుల్ని సంబోధిస్తూ ఇలా అన్నారు వారు: యోగి కావటానికి ఇంత దుర్బల హృదయం ఎందుకు? చెట్టు నీడ మీద, ఏటి నీడ మీద అయితే ఎవరికి అధికారం లేదు. వాటిని ఎవరూ తీసుకోలేరు. అనిత్య విషయం పదార్థం కోసం ఇంత చింత ఎందుకు? భూతాన్ని అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి, భవిష్యత్తును గురించి చింత విడిచిపెట్టి ప్రాణాన్ని గురించిన చింతలో వర్తమానంలో సమస్త కార్యాలు చేయడం మీ కర్తవ్యం. డబ్బుతో ఎవరికీ సుఖం కలగనూ పోదు. మనస్సును కలిగే బాధకు డబ్బే కారణం. భవిష్యత్తు కోసం ఇంత చింత ఎందుకు? అన్ని బొమ్మలాటలో బొమ్మలే. అయ్యో, డబ్బు అంటేనే చీచి అంటున్నారు. ప్రపంచం పరీక్షాస్థలం. అన్ని విధాలుగానూ సమర్థలై ఉండాలి. ఏ విషయంలోనూ లేదని అనుకోకూడదు. దేనివల్ల మనోబలం తగ్గదో అదే చేయాలి. సమస్తమైన పనులు విశేష దక్షతతో చేయాలి. ఏ విషయంలోనూ భయపడకూడదు. సైతాను మనసును అంతటా ఆవరించి ఉన్నాడు. ఆత్మ నుంచి విడివడి మరి ఏ వైపు మనసు మళ్ళకూడదు. ఈ వైపు మనసు నింపండి. క్రియాభ్యాసమే వేదపాఠం.
ఈ క్రియను అభ్యాసం చేస్తూ క్రియకు అవతలి అవస్థ వైపు గురి ఉంచాలి. అప్పుడు దాన్నే వేదాంతం అంటారు. దాని క్రియ ద్వారా చూడటమే ఉచితం. పుస్తకం చూస్తే ఏమవుతుంది? క్రియే యజ్ఞం, క్రియే సత్యం, తక్కినదంతా మిథ్య. ఈ యజ్ఞం అందరూ చెయ్యాలి, అందరికీ తగినది. మనసు త్రాణ తాలూకు అవస్థకు మంత్రమని పేరు. మ్లేచ్చుడంటూ ఎవడూ లేడు, మనసే మ్లేచ్ఛ. నారాయణుడు అన్ని ఘటాల్లోనూ దేహాల్లోనూ విరాజిల్లుతున్నాడు. ఎవరూ ఏదీ చెయ్యరు, అన్నీ భగవంతుడే చేస్తాడు. జీవుడు ఉపలక్ష్య మాత్రుడు. ఆ గురు భగవానుడి వైపు గురి నిలపటానికి విధిపూర్వకంగా ప్రయత్నించండి. ఇందులోనే మంగళం ఉంది. ఆత్మే గురువు. మనసుకున్న ఈ బలంతోనే క్రియ చేయవలసి ఉంటుంది. కింద రాశారు, వేదానికి జ్ఞానమని అర్థం. కూటస్థాని జ్ఞానమని గుర్తించిన వాడే వేదజ్ఞుడు, వేదం తెలిసినవాడు. జ్ఞానానికి అంతంలో ఉన్న అవస్థే వేదాంతం. ఆ సమయంలో ఏ విధమైన క్రియ అంటే కర్మ ఉండదు. కాబట్టి ఆ కర్మాతీత అవస్థనే వేదాంతం అంటారు. అలా చేస్తే వేదాంతం చదివినంత ఫలితమట. అప్పుడిక జ్ఞానము ఉండదు, అజ్ఞానము ఉండదు. ఊపిరే వేదమాత అయిన గాయత్రి. మళ్ళీ నెక్స్ట్ మామూలుగా చదువుతున్నా. నా వారు ఎవరూ లేరు, నేను ఎవరివాణ్ణి కాను. ఒకనాడు అందరూ నిశ్చయంగా అన్నీ విడిచిపోవలసి వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నిశ్చితంగా లేదు. లోకులు నిశ్చితంగా ఉంటారు, కానీ ఆ అవస్థ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అందరూ అయ్యయ్యో అంటూ వాపోతారు. అందుచేత గురుని స్థిరం చేసుకుని అందరూ ఆ అవస్థ మీద దృష్టి పెట్టుకోవడం ఉచితం. నిజానికి ఆయన కోసం ప్రాణంలో క్రందన లేనట్లయితే ఆయన్ని అంతరంగంలోకి పిలవటానికి శక్తి రాదు. అవ్యయుడు, అవినాశి అయిన గురువే ఆత్మ. ఆ అహేతుకమైన ప్రేమ భక్తికి ఉదాహరణ. ఆయన ఎప్పుడూ అందరికీ అతి దగ్గరలో ఉన్నవాడు. అయినా కూడా ఆయన్ని అన్వేషించడానికి ప్రయత్నం ఏది జరగటం లేదు. ఇది మంచిదేనా? అది జీవుడు తెలుసుకోడు. తెలుసుకుంటే శివుడే అయిపోతాడు. మంచి ఏమిటనేది తెలుసుకోకపోతే కొంతకాలానికి మంచి చెడ్డలు ఏర్పడతాయి. క్రియకు పరావస్థ తరువాత ఏ అవస్థలో అంటే కర్మాతీత అవస్థలో ఊపిరి తీసుకోవడానికి విడవటానికి కోరిక స్వతహా ఉండదో దాని మీదే మనసును కేంద్రీకరింపచేయాలి. ఆ అవస్థనే కృష్ణ పదం అంటారు. అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే. కింద కొటేషన్లా ఇచ్చారు. శ్రీకృష్ణ. శ్రీ అంటే సుందరమైన అని అర్థం. ష అంటే శ్వాస, ప్రాణవాయు. రా అగ్ని బీజం, తేజస్తత్వం కళ్ళలో ఉన్నది. ఈ శక్తికి ప్రతీక. అంటే శక్తిపూర్వకమైన ప్రాణకర్మ. అంటే ప్రాణాయామం ద్వారా కంటిలో వాయువు స్థిరమైన మీదట కంటికి ఏర్పడే స్పందరహితమైన దృష్టి స్థిరాయస్య వినావలోకనం ఇది జ్ఞాన సంకలిని తంత్రంలో ఉందంట. దృష్టి స్థిరాయస్య వినావలోకనం ఇది జ్ఞాన సంకలిని తంత్రం. అవస్థే శ్రీ అన్న పేరుగల సుందర అవస్థ. కృష్ణ శబ్దంలోని కృష్ ధాతువును ఆకర్షించడమని అర్థం. నా నివృత్తిని తెలిపేది. అంటే ఈ దేహ రూప క్షత్రం తాలూకు ప్రాణకర్మ ద్వారా కర్షణ చేస్తుంటే కలిగే స్పందరహిత నివృత్తి రూప శాశ్వత స్థిరత్వ పదమే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అవినాశి, అన్ని దేహాల్లోనూ ఉన్నవాడు. ఇది కింద కొటేషన్ ఇచ్చింది. మళ్ళీ మామూలుగా దానంతటది ఏర్పడుతుంటే శ్వాస ప్రశ్వాసల నివృత్తి అవస్థే స్థిర ప్రాణరూప జీవన కృష్ణుడు. ఏకాంతంగా అంటే గోపనంగా సాధన చేసేవాళ్లే గోవులు. గోపి శబ్దానికి అర్థం కూడా అదే. గోపిక తన శరీర రూపమైన బృందావనంలో ఈ జీవన కృష్ణుడి ప్రకాశ రూపమైన ఆగమనం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. గురుకృప లేనిదే ఇది జరగదు. గురువు ఆజ్ఞానుసారంగా పనిచేసిన మీదట దానంతటది కోరకుండానే ప్రాప్తమవుతుంది. ఇందువలనే గురువాక్యాన్ని దృఢంగా మన్నించి గురు ఉపదేశం ప్రకారం తన స్థిర ప్రాణంలో భగవంతుని తెలుసుకోవాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంచి పనిచేసిన మీదట ఒకనాడు అది ప్రత్యక్షమవుతుందన్నది తప్పకుండా నిశ్చితమైన విషయం. మనసులో బలం లేనప్పుడు ఎక్కడ ఉంటే మనోబలం కలుగుతుందో అక్కడ ఉండాలి. అక్కడే ఉండి క్రియ చేయడం ఉచితం. భయంతో క్రియ చేయడం వల్ల ఫలితం రాదు. ఆ క్రియ ద్వారా తనకు రక్షణ కలగదు. క్రియ చేయడం వల్లనే తనకు రక్ష చేకూర్చుకోవడానికి వీలవుతుంది. క్రియావంతుడికి భోజనం పెట్టండి. క్రియావంతుడికి భోజనం పెట్టి
తృప్తిని తుష్టుని చేసిన మీదట దేవతలకు కూడా తృప్తి తుష్టి కలుగుతాయి. క్రియావంతుడే దేవత. దేవతలందరూ క్రియ చేస్తూనే ఉన్నారు. ఈ దేహంలోనే ముక్తి పొందటానికి విధి పూర్వకమైన క్రియ చేయాలి. అప్పుడే గురుకృపను ప్రార్థించవలసి అదే అవుతుంది. కేవలము సుఖము దీర్ఘాయువు కలిగితే చాలు, ముక్తి అక్కర్లేదు అంటూ చెప్పేవన్నీ అబద్ధాలు. వాటి కోసం వీళ్ళు ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ అవి జరగవు. వారు చాలా మాటలు చాలా రకాలుగా నిర్దిష్ట భక్తులను ఆకర్షించి వాళ్ళ లౌకిక పారమార్థిక భారాలను రెంటినీ తాము వహిస్తూ వాళ్ళ సాధనారత జీవనాన్ని కేంద్రీభూతం చేస్తుండేవారు. ఇక్కడ కింద కొటేషన్లు ఇచ్చారు. ఇందువల్లే యోగిరాజులు అందరినీ మౌనంగా గోపీ భావనతోనే, అంటే గోపన రూపంతో ఆత్మసాధన చేయాలని చెబుతుండేవారు. మహాత్ముడు రామప్రసాద్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే సూచించాడు. ఆత్మ సమర్పణ ద్వారా జీవితంలో ఆధ్యాత్మిక పరిణామం ఎలా తీసుకురావచ్చునో భక్తులకు వారు బోధిస్తుండేవారు. వారి కరుణాస్రవంతి స్నేహ ప్రేమల ద్వారా కానీ ఒకానొక అలౌకిక దర్శనం ద్వారా కానీ ప్రవహిస్తూ ఉండేది. వారి అలౌకిక కారుణ్య లీలను చూసిన భక్తులు విస్మయానికి అంతు లేకుండా ఉండేది. వారు అందరికీ యథార్థమైన కళ్యాణకాములు, మార్గదర్శకులు. ఇందువల్లే వారు ఎప్పుడూ భక్తులకు ఈశ్వర బోధన గురించి, గాఢమైన యోగ సాధన తత్వం గురించి సహజత్వము, సరళత్వము ఉట్టిపడేలా వివరిస్తూ ఉండేవారు. వారి ఉపదేశం వల్ల, ఆశీర్వాదం వల్ల ప్రజలకు శుభమార్గంలో సాగటానికి ఎంతో ప్రేరణ కలుగుతూ ఉండేది. యథార్థ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలతో గాని, ఆధ్యాత్మిక జీవనానికి ప్రేరణ పొందాలన్న ఆశతో గాని వారి సన్నిధికి వచ్చిన వారందరికీ వారు ఎప్పుడూ శుభమార్గం వైపు చూపిస్తుండేవారు. భక్తుల సర్వకర్మల పట్ల, ఆచరణల పట్ల, చింతల పట్ల వారికి ఏకాత్మ భావం ఉంటుండేది. దాంతో వాళ్ల మీద సునిశిత జాగరూక దృష్టి నిలిపి ఉంచేవారు. వారి ఈ అలౌకిక కారుణ్య లీలా విలాసాన్ని గురించి ప్రశ్నించినట్లయితే ఇలా చెబుతుండేవారు. నిజమైన విశ్వాసంతో మీరు నా శరణు కోరినట్లయితే నేను ఎంత దూరాన ఉన్నా సరే మీ మధ్య ఉండటం తప్ప మరో ఉపాయం లేదు. క్రియ చేసేవాళ్లకు దగ్గరగానే ఉంటాను. అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఒకరు గుడికి దండం పెడుతున్నారో, గుళ్ళో ఉన్న దేవతకు దండం పెడుతున్నారో చెప్పలేమని అంటూ ఉంటారు. దేవత లేనిదే గుడికి విలువ ఏమీ లేదు. ఈశ్వరుడేమో అన్ని చోట్ల ఉన్నాడు, అందువల్ల ఆ విగ్రహంలోనూ ఉన్నాడు. ఇది ఏ విధంగా ఎంతవరకు సత్యమో ఆయన మీలోనూ ఉన్నాడన్నది కూడా ఆ విధంగా అంతవరకు సత్యం. కానీ మీలో ఉన్నాడన్నది దానికంటే అధికమైన సత్యం. ఎందుకంటే మీరు నడుస్తూ తిరుగుతూ కనిపిస్తారు. అటువంటప్పుడు దూరాన ఉన్న వస్తువును వెతకడం మానేసి దగ్గరున్న వస్తువును వెతకడమే మంచిది. ఆయన మీలో కూడా ఉన్నప్పుడు, అన్నిటికన్నా దగ్గరలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వస్తువు కోసం వెతకడమే బుద్ధిమంతుల పని. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. గీత ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి. ఇది 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. అన్ని జీవుల్లోనూ పదార్థాల్లోనూ ఆయన ఉన్నాడు, కానీ హృదయ ప్రదేశంలో ఇంకా అధికంగా ఉన్నాడు. ఈ హృదయంలోని మునగటాన్ని గురించిన చర్చ రాంప్రసాద్ కూడా చేశాడు. ఒరే మనస్సు, కాళీమాత పేరు తలుచుకుని మునక వేసింది. హృదయ సముద్రపు అగాధ జలంలో అది హృదయంలో మునిగినప్పుడే ప్రాప్తమవుతుంది, బయట కాదు. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాన్ని చూడాలన్న కోరికకు లేదా ప్రవృత్తికి అందరికీ అధికారం ఉంది. కానీ ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో బాటే దాన్ని సృష్టించిన వాడి మీద దృష్టి నిలపవలసి ఉంటుంది. అపూర్వమైన దక్షతతోనూ కళా కౌశలంతోనూ దాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆ సృష్టికర్తను లేదా విశ్వ నిర్మాతను మరిచిపోయి కేవలం ఆయన వల్ల సృష్టి అయిన సౌందర్యాన్ని చూడటం వల్ల పని జరగదు. ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైనదైతే ఆయన మరింత అందంగా ఉంటాడో. ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడటానికి మీరు ప్రయత్నించినట్లయితే బతుకు ధన్యమవుతుంది. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, సాధన లేనిదే అటువంటి స్వచ్ఛమైన లేదా నిర్మలమైన దృష్టి ఎవరికీ కలగదు. ఇది కేవలం ఉత్తి మాట కాదు, ఖండించలేని సత్యం. మనసు ద్వారా ఎంత పెద్ద ప్రయత్నం చేసినప్పటికీ స్థాయి భావం ఏర్పడదు. కానీ ప్రాణాయామం ద్వారా ఎంత చేస్తే మనసు అంత స్థిరమవుతుంది, అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది.
అప్పుడు దాని వెలుగులో సమస్త రూపాల్లోనూ సౌందర్యాల్లోనూ ఆయన దర్శనమే ఈశ్వర దర్శనమే అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 9వ అధ్యాయం చాలా ఎక్కువ ఉంది, 400 పేజీల వరకు ఉంది. అది స్టెప్ బై స్టెప్ తర్వాత భాగం మళ్ళీ చదువుతా. ఇది 210 పేజీ వరకు చదివాను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. తర్వాత భాగం రేపు చదువుతా.